నమస్కారం. తిరుమలలో అసలు ఏం జరుగుతోంది? ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎన్నో రోజులుగా వేధిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి కేంద్రబిందువు తిరుమల. అలాంటి పవిత్ర క్షేత్రం గురించి ఈరోజు మనం చాలా సున్నితమైన కాని చాలా ముఖ్యమైన ఒక విశ్లేషణ చేయబోతున్నాం. అయితే ఒక విషయం ముందే చెప్పుకుందాం. ఈ విశ్లేషణను దయచేసి రాజకీయ కోణంలో చూడొద్దు. ఏ పార్టీకి అనుకూలంగానూ వ్యతిరేకంగానూ అస్సలు కాదు. కేవలం ఒక భక్తుడి దృష్టితో మాత్రమే చూద్దాం. ఎందుకంటే ఈ అంశం పార్టీలకు అతీతమైనది. ఇది మనందరి నమ్మకానికి, మనోభావాలకు సంబంధించినది. సరే, ముందుగా ఒక విషయాన్ని బలంగా స్పష్టంగా చెప్పుకోవాలి. అసలు తిరుమల ఎవరిది? ఏ ఒక్కడిదో ఏ పార్టీదో కాదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందూ భక్తుల్ది, మనందరిది. కాని మన అందరి మెదళ్లల్లో ఒకే ఒక్క ప్రశ్న గట్టిగా తిరుగుతోంది. గత 5 ఏళ్లుగా, అంటే 2019 నుంచి 2024 మధ్యలో తిరుమలలో అసలేం జరిగింది? ఎందుకిన్ని ఆరోపణలు? ఎందుకిన్ని వివాదాలు? ఈ సత్యశోధనలోకి మనం కలిసి లోతుగా వెళ్దాం. సరే, ముందుగా అసలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆ ఆరోపణల సుడిగుండంలోకి ఓసారి వెళ్దాం. ఎందుకంటే వార్తలైతే ఎన్నో వచ్చాయి, హెడ్లైన్స్ అయితే వరదలా పారాయి, కానీ సమాధానాలు మాత్రం అస్సల్లేవు. మొదటిది పరకామణి స్కామ్. ఏంటిది అంటే, స్వామివారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకలుంటాయి కదా, వాటిని లెక్కించే కేంద్రమే ఈ పరకామణి. అక్కడే అవకతవకలు జరిగాయని ఇదొక తీవ్రమైన ఆరోపణ. ఆ తర్వాత వచ్చింది చూడండి, ఇది మనందరి మనోభావాలను తీవ్రంగా గాయపరిచిన ఆరోపణ. మనం ఎంత పవిత్రంగా భావిస్తాం లడ్డూ ప్రసాదాన్ని, అలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారనే వార్త, అది నిజంగా భక్తుల గుండెల్ని పిండేసింది. ఇక ఇది చూడండి, స్వామివారికలంకరించే ఆ పవిత్రమైన శాల్వాల కొనుగోళ్లలో ఏకంగా 50 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందట. ఇది మరో గంభీరమైన ఆరోపణ. అంతేకాదు, గోవిందరాజస్వామి ఆలయం ఖజానా నుంచి ఏకంగా 50 కిలోల బంగారం మాయమైపోయిందని వార్త రాగానే విన్నవాళ్లందరూ ఒక్కసారిగా షాక్కయ్యారు. చూస్తున్నారు కదా, ఈ ఆరోపణల లిస్టు ఎంత పెద్దదో, ఎంత సీరియస్గా ఉందో. ఒక విజిలెన్స్ అధికారి అనుమానాస్పద మృతి దగ్గరనుంచి బోర్డు నియామకాల్లో అవకతవకలు, పవిత్ర ప్రసాదంలో కల్తీ, అబ్బో ఒకటా రెండా? అయితే ఇక్కడ మనల్ని అందర్నీ అత్యంత ఆందోళనకు గురిచేసే విషయమేంటో తెలుసా? ఇన్ని ఆరోపణలు, ఇన్ని వివాదాలు, కాని ఏ ఒక్క కేసుకు కూడా ఒక సరైన, సంతృప్తికరమైన ముగింపు అనేది లేదు. అంతా అటికెక్కించేశారు. సరిగ్గా ఈ పరిస్థితే మనల్ని ఒక పెద్ద డైలమాలోకి నెట్టేస్తోంది. అసలిక్కడ జరుగుతున్నది ఏంటి? ఇది నిజంగా న్యాయం కోసం జరుగుతున్న పోరాటమా, లేకపోతే కేవలం రాజకీయ దుష్ప్రచారమా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ ఆరోపణలన్నీ నిజమే అనుకుందాం, మరి దోషులెక్కడా? ఎందుకు పెద్ద అరెస్టులు జరగలేదు? కోర్టుల్లో శిక్షలెందుకు పడలేదు? సరే, మరోవైపు చూద్దాం. ఇవన్నీ అబద్ధాలే అనుకుందాం, కేవలం రాజకీయ ప్రచారమే అనుకుందాం. మరి అలాంటప్పుడు ఈ విషప్రచారాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారు? భక్తులు ఈ అనిశ్చితితో, ఈ మానసిక క్షోభతో ఎందుకు బతకాలి? ప్రతిసారీ ఒకే సినిమా రిపీట్ అవుతున్నట్టుంది. మొదట మీడియాలో పెద్ద హడావిడి, హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్లు, తర్వాత ఎవరో చిన్నవాళ్ల మీద కంటితుడుపు చర్యలు, ఆ తర్వాత పూర్తి నిశ్శబ్దం. అంతే, కథ కంచికి. భక్తుల ప్రశ్నలకు ఇదేనా సమాధానం? ఈ మొత్తం గందరగోళంలో, ఈ రాజకీయ చదరంగంలో నలిగిపోతున్నదెవరు? మానసికంగా కుమిలిపోతున్నదెవరు? సామాన్య భక్తుడు. ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ కాదు, ఇది మన విశ్వాసం మీద జరుగుతున్న దాడి. ఇది ఒక విశ్వాస సంక్షోభం. ఈ మాట చూడండి ఎంత నిజమో. తిరుమల లడ్డు అంటే అది కేవలం ఒక ప్రసాదం కాదు, అది స్వామివారి ఆశీర్వాదం, కోట్లాది మంది భక్తుల నమ్మకానికి ప్రతీక. అలాగే బంగారం, అది కేవలం ఒక లోహం కాదు, భక్తితో సమర్పించిన కానుక. అలాంటి పవిత్రమైన విషయాల మీద డాల్డా వాడారు, జంతువుల కొవ్వు కలిసింది, బంగారం మాయమైంది లాంటి మాటలు వింటే ఏ భక్తుడి గుండెనా బద్దలవకుండా ఉంటుందా చెప్పండి? ఈ ఆరోపణలు నేరుగా మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని గుచ్చుకుంటున్నాయి. సరే, ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు ఇలాగే ఉండిపోయింది? ఎందుకు ఏదీ తేలడం లేదు? ఎందుకంటే మొదట విచారణలకు సరైన టైంలైన్ లేదు. ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలీదు. రెండోది, దర్యాప్తు చేసే సంస్థల మీద జనానికి నమ్మకం పోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి దాంట్లోనూ రాజకీయ జోక్యం ఉందనే బలమైన అనుమానం. మొత్తం సిస్టమ్ కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సరే, ఇన్ని సమస్యలున్నాయి,
మరి ఈ సంక్షోభానికి అసలు పరిష్కారం లేదా? భక్తుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం ఎలా? దీనికి ఒక స్పష్టమైన, ఆచరణయోగ్యమైన మార్గమైతే ఉంది. ఆ పరిష్కారం ఒక్కటే. 2019 నుంచి 2024 మధ్య జరిగిన టీటీడీ వ్యవహారాలన్నింటిపైన ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని ఒక సంపూర్ణమైన స్వతంత్ర దర్యాప్తు జరగాలి. అంతే. అయితే ఈ దర్యాప్తు ఎలా ఉండాలి? ఏదో మొక్కుబడిగా కాదు. 1. సిబిఐ లాంటి అత్యంత విశ్వసనీయమైన ఏజెన్సీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షించే ఎస్ఐటి దీన్ని చేపట్టాలి. 2. టెండర్లు, కొనుగోళ్ళు, బంగారం, నెయ్యి, బోర్డు నియామకాలు ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 3. ఖచ్చితమైన డెడ్లైన్ పెట్టాలి. ఆ గడువులోపే పూర్తి చేయాలి. ఇక 4వది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఆ ఫైనల్ రిపోర్ట్ను భక్తులందరి ముందు బహిరంగంగా ఉంచాలి, పబ్లిక్ చేయాలి. ఇక్కడ మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన విషయమేంటంటే, ఇది ఎవ్వరినో టార్గెట్ చేయడానికి కాదు. ఇది రాజకీయ కక్ష సాధింపు కోసం, అంతకన్నా కాదు. ఇది కేవలం పారదర్శకత కోసం, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టడం కోసం. అవును, మనమందరం గుర్తుంచుకోవాల్సిందిదే. తిరుమల అంటే రాజకీయ ప్రయోగశాల కాదు, అది మనందరి విశ్వాసానికి కేంద్రం. దాన్ని రాజకీయాలకు వేదికగా మార్చకూడదు. నిజమేంటో తేలాలి. ఒకవేళ ఆరోపణలు అబద్ధమైతే ఆ విషయం బయటపడాలి. ఒకవేళ నిజమే అయితే దోషులకు కఠినమైన శిక్ష పడాలి. ఆ నిజం నిగ్గు తేలేంతవరకు, ఆ సత్యం బయటపడేంతవరకు ప్రతి భక్తుడి మదిలోనూ ఈ ప్రశ్న అలాగే ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తిరుమలలో అసలు ఏం జరిగింది? గోవిందా గోవిందా